సార్ ఒక్క నిమిషం రెడీయా సార్? పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఆయన పరిధిలో ఆయన బాగా చేస్తున్నాడు. ఆయన ఓకే చూడండి, అంటే ఆయన గురించి కామెంట్ చేసేది ఏమి లేదు. కాదు కాదు ఎందుకు నేను ఆయన గురించి అడిగానంటే చంద్రబాబు గారు అంటే మనకు తెలిసి 4వ ముఖ్యమంత్రి సీనియర్ దేశంలోనే. ఈయన కొత్తగా వచ్చారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన గురించి, ఆయన పనితీరు డిప్యూటీ సీఎం అంటే? బాగుంది, కోఆర్డినేషన్ బాగుంది. ఓకే, కోఆర్డినేషన్ ఇద్దరికి బాగుంది. ఇంకా ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ ఒక అనుభవం ఉందా కానీ దురంధరుడు అని, ఓకే, రాజకీయ దురంధరుడు అని చంద్రబాబు నాయుడు ఉద్దేశించాను. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలంట. ఇంకా నేర్చుకోవాలి కానీ నేర్చుకుంటున్నాడు. ఆయన అంతకుమించి ఓవర్టేక్ ఏం చేయట్లా, ప్రభుత్వం ఓవర్టేక్ చేయట్లా, ఈయన ఓవర్టేక్ చేసేలాగా వెళ్ళట్లా. అంటే జగన్ గారి ప్రభుత్వంలో నేను కామెంట్ కాదు, 5 డిప్యూటీ సీఎంలు, ఇప్పుడు ఒక్కరే డిప్యూటీ సీఎం ఉన్నారు. ఆ 5 ఇతనికి ఏమన్నా కంపేర్ చేసుకుంటే తేడా ఏమైనా కనపడ? కౌరవులు 100 మంది, ఓకే, పాండవులు 5. ఓకే ఓకే, అర్థమైంది. దాంట్లో ఆ కౌరవుల గురించి చెప్పుకోవాలంటే ఇద్దరు గురించి చెప్పుకుంటారు, దుర్యోధనుడు దుశ్శాసనుడు. మిగతా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. కృష్ణుడు అర్జునుడు ఇద్దరే. పాండవులు 5 మళ్ళీ అర్జునుడు కృష్ణుడు, ఇంకా భీముడు వీళ్ళందరూ అందరూ ఏంటంటే సెకండ్ ఆప్షన్. ఆయన మనకు తెలిసిన ఒక సినిమా హీరోగా తెలుసు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏమన్నా ఇంపాక్ట్ చూపించగలుగుతున్నారా? మరి లేదా మరి గతంలో ఇప్పుడు మీరే అన్నారు కదా 5, అలానే కాదు, మీరు ఇందాక అడిగారు 5 డిప్యూటీ సీఎంలని. వాళ్ళ పేర్లు కూడా తెలియదు చాలా మందికి, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. మరి ఈయన ఉన్నారనుకోండి, ఈయన రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి మిగతా మినిస్టర్లు కూడా రియాక్ట్ అయ్యే విధంగా ఉంటున్నారని అనుకుంటున్నాను నేను. కొంతమంది చెప్పేది ఆయన ప్రజల్ని గాలి కొదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది. మరి ఆయనకి ఆదాయం ఏది? పార్టీ నడుపుకోవాలి కదా. పార్టీ నడుపు, ఫ్యాక్టరీస్ లేవు. ఆదాయ వనరు ఏంటంటే ఈయన చేతిలో ఉన్నది ఏంటంటే ఒకటే. కోర్టు కూడా వ్యాఖ్యానించింది, కోర్టు కూడా వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశం చేశారు తప్పించి, ఆయన మీద వ్యక్తిగతంగా వేసారు తప్పించి వేరే విధంగా ఏమీ లేదు. ఆయన హ్యాపీగా ఆయన ఓపుకున్నంత వరకు ఆయన టైంని బట్టి ఉద్యోగం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రాజకీయమే, సినిమాలే. రాజకీయమే, వ్యాపారమే.